అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఇరాన్తో భూతల యుద్ధానికి సిద్ధమవుతున్న అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. యుద్ధ రంగంలో అమెరికా దళాలకు కళ్ళు చెవులుగా పనిచేసేటువంటి అత్యంత విలువైన నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు పేల్చేశాయి. శత్రువుల కదలికలను పసిగట్టే ఆ బ్రహ్మాస్త్రం ఇప్పుడు మంటల్లో కాలి బూడిదైపోయింది. అత్యంత భద్రత ఉండే సౌదీ అరేబియాలోని ఎయిర్ బేస్లోకి చొరబడి మరి ఇరాన్ ఈ దాడి ఎలా చేసింది? అసలు నేల కూలిన ఆ విమానం ప్రత్యేకతలు ఏంటి? ఈ దెబ్బతో అమెరికా డిఫెన్స్ సిస్టమ్ ఎలా కుప్పకూలబోతుందో ఒకసారి తెలుసుకుందాం. పశ్చిమాసియాలో అమెరికా గగనతల ఆపరేషన్లకు గుండెకాయ లాంటి సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ఇరాన్పై దాడులకు సమన్వయం చేయడం, యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడం అంతా ఇక్కడి నుంచే జరుగుతోంది. అంతటి హై సెక్యూరిటీ జోన్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకువచ్చాయి. ఓ అమెరికా ప్రధాన వార్తాపత్రిక వెల్లడించినటువంటి సంచలన నివేదిక ప్రకారం ఇరాన్ చేసిన ఈ మెరుపు దాడిలో అమెరికాకు చెందినటువంటి అత్యంత కీలకమైన E-3 సెంట్రీ అవాక్స్ విమానం ధ్వంసమైంది. అమెరికా చరిత్రలో ఒక నిఘా విమానాన్ని శత్రుదేశం పేల్చివేయడం బహుశా ఇదే తొలిసారి. సో ఈ వార్తతో ఒక్కసారిగా వాషింగ్టన్ ఉలిక్కిపడింది. అసలు ఈ E-3 సెంట్రీ పోతే అమెరికా ఎందుకు అంతలా వణికిపోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఇది సాధారణ యుద్ధ విమానం కాదు. ఫేమస్ ప్యాసింజర్ విమానం బోయింగ్ 707లో మార్పులు చేసి దీనిని గగనతలంలో ఎగిరి ఓ కమాండ్ సెంటర్లా తీర్చిదిద్దారు. దీనిపైన ఉండే అతిపెద్ద రాడార్ మామూలుది కాదు. సుమారు 250 మైళ్ళ పరిధిలో గగనతలంలో ఒక పిట్ట వాలినా కూడా ఇది ఇట్టే పసిగట్టేస్తుంది. శత్రు దేశాల డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, ఫైటర్ జెట్స్, ట్యాంకర్ విమానాలు ఇలా ఏవి దూసుకువచ్చినా క్షణాల్లో అమెరికా దళాలకు హెచ్చరికలు పంపుతోంది. అలాంటిది ఇప్పుడు అదే పేలిపోయిందంటే అమెరికాకు కళ్ళు చెవులు రెండు పోయినట్లే. ఈ విమానం ధ్వంసం కావడంతో గల్ఫ్ ప్రాంతాలలో అమెరికా దళాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెన్బాల్ అంగీకరించారు. ఈ ఘటనతో యుద్ధ రంగంలో అమెరికా సామర్థ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇరాన్ దాడులను ముందుగానే పసిగట్టడంలో తమ దళాలు ఇకపై తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటాయి అని ఆయన బాంబు పేల్చారు. అంటే రాబోయే రోజులలో ఇరాన్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని అయోమయ స్థితిలోకి అమెరికా సైన్యం నెట్టబడిందనేటువంటి విషయం చెప్పాలి ఇక్కడ. మరొక వైపు నేరుగా ఇరాన్లోకి సైన్యాన్ని దించాలని అమెరికా ప్లాన్ చేస్తుంటే ఇంకా ఇరాన్ ఏకంగా అమెరికా నిఘా వ్యవస్థపైనే ధ్వంసం చేసి గట్టి కౌంటర్ ఇచ్చింది. మరి కళ్ళు కోల్పోయిన అమెరికా ఇప్పుడు ఇరాన్పై ఎలా ప్రతీకారం తీర్చుకోబోతోంది? ఇది వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఇరాన్ దెబ్బకు అమెరికా వెనక్కి తగ్గుతుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి.